మనం లైఫ్లో ఎన్నో ఆశలతో బతుకుతాం, ఏదో సాధించాలని కష్టపడతాం. కానీ లైఫ్లో ప్రతి ఒక్కరికి అనుకున్నది సాధించే క్రమంలో వేరే వేరే కోరికలు, విషయాలు, మనుషులు మన ఆలోచనల్ని పక్కదారి పట్టించి మనం చేయాల్సిన అసలు పని మీద ఫోకస్ని తగ్గించేస్తాయి. ఇలా డైవర్షన్లకి అలవాటు పడిన మనం తిరిగి మనం అనుకున్నది చేయాలన్నా కూడా మనం సాధించాల్సిన విషయంపై క్లారిటీ కోల్పోతాం. అప్పుడే లైఫ్లో ఆగిపోయామా అనే డౌట్ స్టార్ట్ అవుతుంది. అది భయంలా మారి ఏం సాధించలేమేమో అనే బాధను కలిగించి మనల్ని డిప్రెషన్లోకి వెళ్ళేలా చేస్తుంది. ఇది దాదాపు ప్రతి ఒక్కరి లైఫ్లో వచ్చే సమస్యే. కానీ దీన్ని దాటిన వారే వాళ్ళ జీవితాన్ని సక్సెస్ఫుల్గా మార్చుకోగలరు. అలా మార్చుకోవాలి అంటే మనం చేయాల్సిన పని మీద పూర్తి ఫోకస్, క్లారిటీ తెచ్చుకోవాలి. ఏం చేస్తే పోయిన క్లారిటీ తిరిగి వస్తుందో కూడా మనలో చాలా మందికి తెలియదు. అందుకే నేను ఈ వీడియో చేస్తున్నా. ఈ వీడియో లైఫ్లో క్లారిటీ లేని ప్రతి ఒక్కరికి ఖచ్చితంగా ఉపయోగపడుతుంది. మనకు క్లారిటీ రావడం కోసం మనం యుద్ధాలు చేయాల్సిన అవసరం లేదు. దీనికి కావాల్సిందల్లా ఒక పేపర్, ఒక పెన్, ఒక 15 minutes టైం, అంతే. ఇప్పుడు మీరు ఈ వీడియో చూస్తున్నారు కాబట్టి లేట్ చేయకుండా వెంటనే ఒక పేపర్ లేదా మీ నోట్బుక్ అలాగే ఒక పెన్ తీసుకొని వీడియో కంటిన్యూ చేయండి. ట్రస్ట్ మీ, వీడియో అయ్యేలోపు మీకేం చేయాలో ఒక ఐడియా అయితే వచ్చేస్తుంది. పేపర్ పెన్ తెచ్చుకున్నాక వీడియో కంటిన్యూ చేయండి. అలాగే మన ఛానల్కి కొత్తగా వచ్చిన వాళ్ళైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. ఎందుకంటే ఇలాంటి కంటెంట్ నేను ఇంకా ఎన్నో చెప్పాలి అనుకుంటున్నాను. మీ సపోర్ట్ నాకు చాలా అవసరం. ఓకే, ఇక మొదలు పెడదాం. పేపర్ పెన్ రెడీయే కదా? లెట్స్ స్టార్ట్. ఫస్ట్ ఒక హెడ్లైన్ పెట్టుకోండి, మై గోల్స్. మీరు ఏం సాధించాలనుకుంటున్నారో, ఏం చేయాలనుకుంటున్నారో ఒక్కో పాయింట్ రాయండి. కానీ 3 నుంచి 5 మాత్రమే రాయాలి. అవే మీ లైఫ్లో చాలా చాలా ముఖ్యమైన గోల్స్ అయి ఉండాలి. లేదు, నా మైండ్లో చాలా ఉన్నాయి, నేను అన్నీ సాధించాలి అని మీరు అనుకుంటే కనుక దానికి ఒక ఐడియా చెప్తా. వారెన్ బఫెట్ గారు 5/25 అనే ఒక రూల్ని క్రియేట్ చేశారనమాట. మీ లైఫ్లో ఉన్న గోల్స్ అండ్ డ్రీమ్స్ అన్నీ కలిపి ఒక 25 కంటే ఎక్కువ ఉండవు కదా. సో మీ మనసులో ఉన్న ప్రతి డ్రీమ్ని, గోల్స్ని చిన్నవైనా పెద్దవైనా 25 పాయింట్స్ అయితే రాసుకోండి. వాటిలో నుంచి చాలా ముఖ్యమైనవి 2, తొందరగా సాధించవచ్చు అనుకునేవి 3 రౌండప్ చేయండి. ఆ 5 పాయింట్స్ని సపరేట్గా మళ్ళీ రాసుకోండి. ఇప్పుడు మీ ఫోకస్ మొత్తం ఆ 5 పాయింట్స్ మీదే ఉండాలి. అర్థమైందా? అలా 5 గోల్స్ ఫిక్స్ అయ్యాక 2వ పాయింట్ చూడండి. మిగిలిన 20 డ్రీమ్స్ ప్రస్తుతానికి మీకు డిస్ట్రాక్షన్ అన్నమాట. ఇంకా వాటి మీద టైం వేస్ట్ చేయకండి. మీరు రాసుకున్న 5 గోల్స్కి ఒక్కో గోల్కి రోజు కొంచెం టైం, అలాగే ఆ గోల్ రీచ్ అవ్వడానికి ఏం చేయాలో ఆ వర్క్ రాసుకోండి. ఫర్ ఎగ్జాంపుల్, నేను యూట్యూబ్ ఛానల్ డెవలప్ చేస్తున్నాను. నేను రోజుకి ఒక వీడియో అయినా చెయ్యాలని ఫిక్స్ అయ్యాను. సో అలాగే మీరు కూడా మీ గోల్కి సంబంధించిన పని రోజు ఏదో ఒకటి చేసేలా 5 గోల్స్కి రాసుకోండి. అవన్నీ ఎవడు రాస్తాడులే, మైండ్లో ఉన్నాయిలే అనుకోకండి, రాసుకోండి. రాస్తే రోజు గుర్తుంటుంది. అలా 5 గోల్స్కి డైలీ ఏం చేయాలో రాసుకోండి. రాసుకున్న తర్వాత 3rd పాయింట్ చూడండి. 3rd పాయింట్ పర్ఫెక్ట్ టైం టేబుల్. మీరు మీ పర్ఫెక్ట్ టైం టేబుల్ని రాసుకోండి. అంటే మార్నింగ్ ఏ టైంకి లేవాలి నుంచి ఏ టైంకి పడుకోవాలి అనే దాకా అన్ని విషయాలకి ఏ టైం ఫాలో అవ్వాలి అనుకుంటున్నారో ఆ టైం రాసుకోండి. ఇది నేనెప్పుడు ఫాలో అవ్వాలి అని మిమ్మల్ని మీరు తక్కువ చేసి చూసుకోకండి. ఎవరు పర్ఫెక్ట్ టైం టేబుల్ ఫాలో అవ్వరు, కానీ టైం టేబుల్ ఉండటం వల్ల కొన్ని విషయాలైనా కరెక్ట్ టైంకి జరుగుతాయి. సో రాసుకోండి. రాసిన తర్వాత నెక్స్ట్ పాయింట్ చూడండి. 4th పాయింట్ వచ్చేసి ప్రజెంట్ టైం టేబుల్. ఇందాక ఏ టైం ఫాలో అవ్వాలో రాసుకున్నారు కదా, అలాగే ఇప్పుడు మీరు ప్రజెంట్ ఏ టైం ఫాలో అవుతున్నారో కూడా రాసుకోండి. ఫర్ ఎగ్జాంపుల్, ఇందాక రాసిన టైం టేబుల్లో మార్నింగ్ 6కి లేవాలి అని రాసుకుని ఉండొచ్చు, కానీ ప్రజెంట్ లేచేది 8కో 9కో అయి ఉండొచ్చు. సో ఆ తేడా మనకి తెలియాలి కాబట్టి ప్రజెంట్ మీరు ఏ టైమింగ్స్ ఫాలో అవుతున్నారో కూడా రాసుకోండి. మళ్ళీ టైమింగ్స్ అన్ని రాయాలా అనుకోకండి. రాస్తేనే మనం ఉండాలి అనుకుంటున్న లైఫ్కి, ఉంటున్న లైఫ్కి తేడా తెలుస్తుంది. సో రాసి ఆ డిఫరెన్స్ చూసుకోండి. రేపటి నుంచి టైమింగ్స్ మార్చుకోవాలి అని ఫిక్స్ అవ్వండి. 90% చేంజ్ అవ్వవు, కానీ రోజు ట్రై చేస్తే కొన్ని రోజుల్లో మీరు రాసుకున్న పర్ఫెక్ట్ టైం టేబుల్ని రీచ్ అవుతారు. సో అదే మీ ఫస్ట్ సక్సెస్. సో రాసిన తర్వాత లాస్ట్గా ఇంకో పాయింట్ ఉంది, అది చూడండి. 5th పాయింట్ ఎగ్జిక్యూట్. ఇందులో నేను చెప్పేది ఏంటంటే, ఫస్ట్ ఉన్న 4 పాయింట్స్ని ఫాలో అవుతూ ఒక్కరోజు కూడా మిస్ అవ్వకుండా 1 month ట్రై చేయండి. మధ్యలో మీకు 1-2 రోజులు మిస్ అవ్వచ్చు, అది సహజం. కానీ ఒకరోజు మిస్ అయిపోయాం కదా అని ఆపకూడదు.
మీరు రాసుకున్న 5 గోల్స్ కాకుండా వేరే ఏ గోల్స్ పెట్టుకోకూడదు. ఈ 5 గోల్స్లో ఒకటైనా రీచ్ అయ్యాక ఆ ప్లేస్లో ఇంకో గోల్ని యాడ్ చేసుకోండి. ప్రతి గోల్కి ఒక టైం లిమిట్ పెట్టుకోండి. 6 months లేదా 1 year లేదా 2 years ఇలా పెట్టుకొని వాటి మీద ప్రతిరోజు వర్క్ చేయండి. ఈజీగా లైఫ్లో ఏది రాదు, వచ్చినా ఉండదు. సో ఇష్టమైనవి దక్కాలంటే కష్టపడదాం. ఈ వీడియో మీకు నచ్చితే లైక్, అలాగే మీ ఫ్రెండ్స్కి ఉపయోగపడుతుంది అనుకుంటే షేర్. ఇంక ఈ వీడియో చేయడానికి నేను ఎంత కష్టపడ్డానో మీకు అర్థమై ఉంటుంది. సో నా కష్టానికి ప్రతిఫలం మీరు సబ్స్క్రైబ్ చేయడమే. సబ్స్క్రైబ్ చేసుకున్న వారికి థ్యాంక్ యూ. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో.